వెల్కమ్ టు ఓపెన్ టాక్. గత 25 ఏళ్లుగా అవలంబించిన రాజకీయ విధానాలు పార్టీకి నష్టం చేశాయని సిపిఎం భావిస్తోందా? బూర్జువా పార్టీలతో పొత్తులకు ఇక స్వస్తి పలకాలని ఆ పార్టీ నిర్ణయించుకుందా? ఇదే అంశం ప్రధానంగా హైదరాబాద్లో జరుగుతున్న ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశాలు చర్చిస్తున్నాయి. త్వరలో జరిగే అఖిల భారత మహాసభలో కొత్త రాజకీయ విధానానికి సంబంధించి నిర్ణయాలు వెలువడనున్నాయి. ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి? ఆ పార్టీ ఎలాంటి రాజకీయ విధానాన్ని అవలంబించబోతోంది? ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు సీతారాం ఏచూరి గారు మన ముందున్నారు. ఏచూరి గారు, వెల్కమ్ టు ఓపెన్ టాక్. ఈ సిపిఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఎలాంటి అంశాల మీద తీర్మానం చేస్తున్నారు? అంటే మేము నిర్ణయం తీసుకునేది రెండు ముఖ్యమైన ప్రస్తావనలు పార్టీ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్దామని కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఒకటి, మామూలుగా ప్రతి మహాసభల్లో వచ్చే రాజకీయ ప్రస్తావన, అది ఆ ముసాయిదాని దాని గురించి చర్చించి ఈ మీటింగ్లో ఫైనలైజ్ చేసిన తర్వాత మా పార్టీ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని విడుదల చేసి పార్టీ అన్ని యూనిట్స్కి, బ్రాంచెస్కి, కింద స్థాయి వరకు దాంట్లో వాటి మీద చర్చలు జరిగి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు కేంద్రానికి పంపితే దానికి ఆధారంగా ఫైనల్ డాక్యుమెంటు, ఫైనల్ ముసాయిదా అది పార్టీ కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. ఇది కాక ఇంకొక ముఖ్యమైన ఒక ముసాయిదా ఏదైతే కేంద్ర కమిటీ నిర్ణయించిందో, దేని మీద అయితే చర్చలు జరుగుతున్నాయో ఇప్పుడు, అది మా ఎత్తుగడలు ఏ విధంగా ఉండాలి పార్టీవి, ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గతంలో జరిగిన దాన్ని విశ్లేషణ చేసి దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడం, అది కాక ఇవాళ ఉన్న ఎదుర్కోవడానికి ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ అంశాల మీద ఒక రెండవ ముసాయిదా పార్టీ ర్యాంక్స్కి విడుదల చేస్తాం. ఇవి రెండు కలిసి వాటి మీద చర్చలు మా బ్రాంచ్ వరకు అందరు పార్టీ మెంబర్స్కి ముందర వాళ్ళ మాతృభాషల్లో ఇది 2 నెలల ముందర మేము ఇవ్వాల్సిన మా పార్టీ రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో ఈ రకమైన ఒక ప్రొవిజన్ ఉంది. దానికి అనుకూలంగా అవి తయారవుతున్నాయి. ఈసారి కమిటీ సమావేశాల వైపు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీడియాలో ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం ఈ 25 ఇయర్స్ నుంచి కూడా అవలంబించిన పొలిటికల్ లైన్ మీద ఒక రివ్యూ జరుగుతూ ఉంది. కొత్త పొలిటికల్ లైన్ రాబోతుంది అని చెప్పి ఒక ముసాయిదా కూడా తయారు చేశారు. దానికి సంబంధించి అన్నారు. ఎంతవరకు వాస్తవం? కమ్యూనిస్టుల ఉద్దేశం సోషలిజం తీసుకురావాలి మన దేశంలో, అది మారదు కదా. సో అందుకోసం పరిస్థితులు, మార్క్సిజం అంటే దాని అర్థం మా పార్టీ జన్మించినప్పటి నుంచి మేము అర్థం చేసుకునేది, ఇది ప్రత్యామ్నాయం ఏదైనా సృష్టించాలంటే అదొక వర్గీయ ప్రత్యామ్నాయం సృష్టించాలి. ఆ వర్గీయ ప్రత్యామ్నాయం సృష్టించడానికి ఎత్తుగడలు ఏవైతే అనుసరించాలో అవి నిర్దిష్ట పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. నిర్దిష్ట పరిస్థితుల యొక్క నిర్దిష్ట విశ్లేషణే మార్క్సిజం అని మేము ఎప్పుడు గమనించుకుంటూ వచ్చాం. అది ఆ నిర్దిష్ట పరిస్థితులు ఇప్పుడు మారాయి దేశంలో. దానికి అనుకూలంగా మన నిర్దిష్ట విశ్లేషణ ఏ విధంగా మారాలి, ఆ మారుతూ దానికి ఆధారంగా ఎత్తుగడలు ఏ విధంగా ఉండాలి, అది ముఖ్యమైన అంశం. అంటే ఈ 25 ఇయర్స్ నుంచి వచ్చిన పొలిటికల్ లైన్ గురించి, లేదా అలయన్స్లు కానీ, అంటే మిగిలిన పార్టీల్ని కలుపుకున్నారు కదా, లైక్ బూర్జువా పార్టీస్ కొన్ని కానీ, ఒక సందర్భంలో కాంగ్రెస్తో కలిశారు, ఇంకొక సందర్భంలో జనతాదళ్ లాంటి పార్టీస్తో కలిసిన సందర్భాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలాంటి ఒక రివ్యూ జరుగుతుంది అని అనేది? అంటే రివ్యూ జరుగుతుందంటే ఇవాళ ఉన్న ఈ నిర్దిష్ట పరిస్థితులకు ఆధారంగా ఏ విధమైన మార్పులు తీసుకురావాలని, అంటే గతంలో ఏం జరిగిందో అది కరెక్టా కాదా దాని గురించి ఆ విశ్లేషణ ఆ దీర్ఘంగా వాటిల్లోకి పోవటం లేదు, అది ఇప్పుడు చరిత్ర. కానీ ముఖ్యమైన అంశం దాంట్లో జ్ఞాపకం పెట్టుకోవాల్సిందేంటి, ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఎప్పుడైతే ఏర్పడిందో ఎమర్జెన్సీ ద్వారా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినప్పుడు, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం, దాన్ని బలపరచడం, ఆ ఉద్దేశంతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరితో పాటు కలిసి మేము పోరాడాం. ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీని ఓడించిన తర్వాత ఈ దాదాపు 30 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం యొక్క పునాదులు ఇంకా చాలా బలపడాయి మన దేశంలో. రెండో వైపు నుంచి ఎప్పుడైతే ప్రమాదం లౌకిక తత్వానికి, మన దేశం యొక్క సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఏదైతే మన రాజ్యాంగం ఉంటుందో దానికి ప్రమాదాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, ఈ మతతత్వాలకి వ్యతిరేకంగా, మతోన్మాద ఘర్షణలకి, రాజకీయాలకి వ్యతిరేకంగా
మేము అందరినీ కూడబెట్టుకుని దానికి వ్యతిరేకంగా పోరాడాం. అది జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో కూడా వాళ్ళని బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది, అవుట్ సైడ్ సపోర్ట్ అంటాం మేము. సో ఆ విధమైన ఎత్తుగడలు మేము అనుసరించాం. దీనివల్ల అయితే మన దేశంలో సెక్యులరిజం ఒకవైపు నుంచి, డెమోక్రసీ రెండో వైపు నుంచి, ఈ రెండింటినీ కాపాడుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ మళ్ళీ మతతత్వాలు తిరిగి వచ్చారు. 31% ఓటు వేసిన వాళ్ళల్లో సపోర్ట్ ఉన్న మెజారిటీ తోటి గవర్నమెంట్ ఏర్పడింది లోక్సభలో. వాళ్ళకి 69% ప్రజలు ఎవరైతే ఓటేశారో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేశారు. అంటే ఇదేదో వీళ్ళకి ప్రజల్లో ఆ మెజారిటీ ఉంది, ఏదైతే వాళ్ళు లోక్సభలో ఉన్నది అది తప్పు. కానీ ప్రజల్లో ఈ వ్యతిరేకత ఏదైతే ఈ మతోన్మాద ఘర్షణలకు వ్యతిరేకంగా లేకపోతే ఈ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉందో అది డివైడ్ అయింది కనుక వాళ్ళకి ఈ రకమైన లాభాలు వాళ్ళు డివైడ్ అయింది. సో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన దేశం యొక్క ఐక్యతకి, సమైక్యతకి, సామరస్యానికి వీటిని కాపాడాలంటే ఏ విధంగా ఇవాళ ఈ మతతత్వాలకి వ్యతిరేకంగా లౌకిక శక్తులను కూడబెట్టుకోవాలి. రెండో వైపు నుంచి ఇవన్నీ జరిగేది ఏ పరిస్థితుల్లో సంభవం అవుతుంది? ఎప్పుడైతే స్వాతంత్ర్యంగా మా శక్తి పెరిగితే తప్పితే ఇవన్నీ సంభవం కాదు. అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ మాది స్వతంత్రంగా మా శక్తి పెరగాలి. రెండో ఆబ్జెక్టివ్ మాది వామపక్షాలకి ఐక్యతను బలపరిచి దానికి ఆధారంగా ఒక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురావాలి ప్రజల ముందుకి. ఏదైతే ఇవాళ పాలక వర్గాల్లో వాళ్ళ విధానాలు ఉన్నాయో ఆ విధానాలకి వ్యతిరేకంగా ఒక వర్గీయ ప్రత్యామ్నాయం ప్రజల ముందర పెట్టాలి. అది వామపక్షాల యొక్క ఐక్యత బలపడితే అది సాధ్యం కాదు. దానికి ఆధారంగా ఎన్నికలు ఏవైతే వస్తాయో మూడో అంశం. అలాంటి పరిస్థితుల్లో లౌకిక శక్తులతో పాటు కలిసి ఈ మతోన్మాద శక్తులనే కానివ్వండి, లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న విధానాలు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న విధానాలు ఉన్నాయో వాటి వ్యతిరేకంగా కానివ్వండి, ఈ లౌకిక శక్తుల్ని ఏ విధంగా కూడగట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందో దేశ రాజకీయాల్లో. సో ఈ మూడు అంశాలు ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఇవి చేయాలి. సో ప్రాధాన్యత మేము ఇవాళ ఇచ్చేది మా స్వతంత్ర బలాబలాలు పెంచుకోవడం, దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతను పెంచుకుంటూ దానికి ఆధారంగా దేశంలో ఒక వామపక్ష ప్రజాస్వామ్య తాకత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడబెట్టుకుంటూ లెఫ్ట్ అండ్ డెమోక్రాటిక్ ఆల్టర్నేటివ్ దేశంలో ప్రజల ముందుకు తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఈరోజు మత తత్వం చెప్పారు. ఆ పార్టీలకు వ్యతిరేకంగా లైక్ బీజేపీ కానీ అలయన్స్ పార్టీలు కానీ లౌకిక పార్టీలని కలిపి ఒక ప్రత్యామ్నాయం నిర్మిస్తాము అని చెప్తున్నారు. మరోవైపు స్వతంత్రంగా ఒక శక్తిగా ఎదుగుతాము వామపక్షాలు అంటున్నారు. ఈ రెండు పరస్పరం కాంట్రడిక్టరీ కాదమ్మా, వీటిలో ఏమీ వైరుధ్యం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లేదా జనతా పరివార్, ఇప్పుడు జనతా పార్టీలన్నీ కలిసి జనతా పరివార్గా వస్తూ ఉన్నాయి. ఈ పార్టీలన్నింటినీ కలుపుకోకుండా మీరు ఈ మతతత్వ పార్టీ మీద చూడండి, ఈ పార్టీలను కూడా ఏ విధంగా కలుపుకోగలమో అది కూడా మా స్వాతంత్ర్య బలాబలాల మీదే ఆధారపడి ఉంటుంది. రెండోది కాంగ్రెస్ ధోరణి, ఇప్పుడు ఈ కొత్త రకంగా సమాజ్వాదీ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు వాళ్ళందరూ వాళ్ళ ఐక్యత ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అవి జనతా పరివార్ అంటారు. అవి రెండు వేరే విషయాలు, వాటిని పోల్చుకోవడం తప్పు. కాంగ్రెస్ ఇవాళ వాళ్ళు అనుసరించిన విధానాల వల్లే ఇవాళ మత తత్వాలు ఇవాళ అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ యొక్క విధానాలకి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఏదైతే పెరిగిందో ఆ అసంతృప్తిని ఉపయోగించుకుని మతతత్వాలు ఇవాళ ప్రభుత్వం ఏర్పడించారు మోదీ గారు. సో అందుకోసం కాంగ్రెస్తో పాటు కలిసి ఈ మతతత్వాలని ఓడించాలంటే, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఈ ప్రమాదాలు ఏవైతే తీసుకొస్తున్నారో దాన్ని తట్టుకోవాలంటే అది కుదరదు. అలాంటి పరిస్థితుల్లో వామపక్షాల యొక్క ఐక్యత బలకరం అయితే తప్పితే ఏ ఉద్దేశం మేము ఇవాళ మా ఎత్తుగడలో తీసుకోవాలనుకుంటున్నామో అది సాధ్యం కాదు. వామపక్ష ఐక్యతని బలపరచడానికి మా స్వతంత్ర బలాబలాలు పెరిగితే తప్పితే అది సాధ్యం కాదు. అందుకోసం మేము కోరేది ఆ ఉద్దేశాన్ని సాధించడానికి, అందుకోసం కాంట్రడిక్షన్ ఏమీ లేదు. ఆ ఉద్దేశాన్ని సాధించడానికి మా బలాబలాలు పెరిగితే తప్పితే మొదటి అంశం, దానికి ఆధారంగా వామపక్ష ఐక్యత ఇంకా బలకరం అయితే తప్పితే ఆ మూడో స్టేజ్ వరకు మేము చేరలేము. వామపక్షాలన్నీ ఒకటి కానున్నాయా? ఇదే అంశంపై సీతారాం యేచూరి గారు ఏమంటున్నారు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వామపక్ష ఐక్యత అనేది అంటున్నారు, కానీ ఇక్కడ రెండు మళ్ళీ వామపక్ష ఐక్యత లేక వామపక్షాల విలీనమా అనేది ఈరోజు చర్చకు వస్తూ ఉంది. రెండిట్లో ఏదంటారు, ఏది జరగబోతోంది, దేనికోసం మీరు ఒక తీర్మానం కానీ ఇలాంటిది చర్చిస్తారు? విలీనం అంటే రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి నాయకులు షేక్ హ్యాండ్ తీసుకుని మేము కలిసిపోయాము, మర్జర్ అయిపోయింది పార్టీల మధ్యలో అని ప్రకటించవచ్చు. కానీ చారిత్రకంగా చూస్తే ఈ రకమైన ఐక్యత మర్జరు ఎప్పుడూ స్థిరంగా అది పెరగలేదు. మన దేశంలోనే కాదు, అనేక విదేశాల్లో ఎక్కడైతే కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో వేరే వేరే భాగంలో ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడు కలిసి ఈ రకమైన ఐక్యత తీసుకొచ్చారు. అలాంటప్పుడు మీద నుంచి జరిగితే అది అంత స్థాయిగా స్థిరంగా ఉండదు. కింద నుంచి ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ఐక్యత పెరగాలి. ఇవాళ ఉన్న దశలో ఆ ఐక్యత పెరుగుతోంది. అది పెరిగి అది మీదకి ఏ విధంగా ప్రభావం తీసుకొస్తుందో అది చూద్దాం రాబోయే సమయంలో. అందుకోసం తొందరపడి ఏదో పనిచేయడంలో కాదు, ఇప్పుడు చాలా పేషెంట్గా కింద స్థాయి నుంచి ప్రజా ఉద్యమాలని, ప్రజా సంఘాలని, వాళ్ళ ఐక్యతని బలపరుచుకుంటూ ఇది ముందడుగు వేయడం అది ఇవాళ ఉన్న ఎజెండాలో ఉన్నది, అది అవసరం. ఈరోజు రైట్ వింగ్స్ అన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇంతకుముందు కూడా చెప్పాం, జనతా పార్టీలన్నీ కూడా జనతా పరివార్గా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా లెఫ్ట్ ఐక్యత అనేది మీరు చెప్పిన దాని ప్రకారం కింద స్థాయి నుంచి ఐక్యత అంటే ఇప్పట్లో అది సాధ్యమయ్యే అవకాశం లేదు. అంటే మరి 1 or 2 years ఆర్ ఎలక్షన్ టైంకి అయితే సాధ్యం కాదు. ఎంత దూరంలో ఉండొచ్చు అని ఎందుకు కాదు, సాధ్యం అవుతుంది. అది ఇప్పుడే ఈ ప్రాసెస్లో ఉంది, అదే కొనసాగుతుంది. ఇప్పుడు చూడండి, సమ్మెలు జరిగాయి, మన కోల్ సమ్మె జరిగింది. ఈ రకంగా ఇంత వ్యాప్తంగా ఐక్యత ఆ కార్మిక వర్గంలో రావడం మొదటిసారి. బిఎంఎస్ కానివ్వండి, లేక ఐఎన్టీయూసీ కాంగ్రెస్ది, బిఎంఎస్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ది, యాక్చువల్లీ వాళ్ళు కూడా ఒత్తిడి వల్ల కలవాల్సి వచ్చింది కోల్ ఇండియా స్ట్రైక్లో. గతంలో దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా స్ట్రైక్ ఏదైతే జరిగిందో దాంట్లో కూడా వాళ్ళు కూడా పాల్గొవాల్సి వచ్చింది వాళ్ళిద్దరూ. సో ఇవాళ జరుగుతున్నది ఏంటి, కార్మిక వర్గంలో ఈ ఐక్యత పెరుగుతుంది. ఐక్యతకి పెరగడానికి కారణం వామపక్షాల ఐక్యత పెరిగింది కనుక. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది. రెండో వైపు నుంచి ఈ సోషలిస్ట్ పార్టీస్లోకి ఐక్యత, దాని గురించి ఒక విషయం గమనించుకోవాలి మనం. మన దేశంలో వామపక్షాలంటే చారిత్రకంగా చూస్తే ఈ వామపక్షాల్లో 2 అంగాలు ఉండేవి. ఒకటి కమ్యూనిస్ట్ వామపక్షాలు, రెండోది సోషలిస్ట్ వామపక్షం. ఒక ఉమ్మడి సోషలిస్ట్ పార్టీ ఉండేది, చాలా పెద్ద ప్రభావం చేసిన పార్టీ అది ఒక సమయంలో. ఈ సోషలిస్టు ఈ కమ్యూనిస్టులు ఐక్యమైతేనే అప్పుడు వామపక్షాలు ఇంకా బలపడతాయి దేశంలో. వామపక్ష ఎజెండా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఆ జనతా పరివార్ ఐక్యత జరుగుతోంది, అది ఒక విధంగా మంచిది. కానీ ఏ విధానాలు అనుసరిస్తారు, ఏంటి వాళ్ళ పాలసీ, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ విధానాలని నిర్ణయిస్తారు, దాని మీద ఆధారపడి ఉంటుంది ఎట్టున్నారా అని. ఇవాళ ఆ జనతా పరివారే ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్, నితీష్ కుమార్, బీజూ జనతాదళ్, అక్కడ దేవగౌడ కింద, వీళ్ళందరి మధ్యలో అది విడివిడిగా ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక వామపక్ష ఎజెండా తీసుకుంటే, గతంలో సోషలిస్ట్ పార్టీకి తీసుకున్నట్టు, అప్పుడు దేశ రాజకీయాల మీద ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. ఆ రకమైన ఎజెండా కానీ వాళ్ళు అనుసరిస్తే, ఆ రకమైన విధానాలే కానీ వాళ్ళు ఆమోదిస్తే, అప్పుడు మన దేశంలో కమ్యూనిస్ట్ వామపక్ష ఐక్యత, సోషలిస్ట్ వామపక్ష ఐక్యత, ఇవి రెండు కలిసి ఒక పెద్ద ప్రభావం పెట్టే అవకాశం ఉంది. అది అవకాశం సాధిస్తామా లేదా అనేది వేరే సంగతి, కానీ ఆ అవకాశం మాత్రం ఇవాళ. నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఐక్యమై నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించి, అలాంటి ప్రయోగం ఇక్కడ మనకి సాధ్యం కాదండి. చూడమ్మా, నేపాల్లో కూడా పార్టీ ఇదే జరిగింది. నేను చెప్పాను కదా ఇందాక, మీద నుంచి నాయకులు గోల్డెన్ షేక్ హ్యాండ్ చేసుకుని పార్టీ ఐక్యతని ప్రకటించిన తర్వాత కింద ఏం జరుగుతుందో అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నేపాల్ అనుభవం కూడా చూపించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఒకసారి అదే అదే ఇవన్నీ మనకు అనుభవాలే చెప్తున్నాయి. అందుకోసం ఇది కొంచెం పేషెంట్గా చేయాలి, కొంచెం సమయం పట్టచ్చు, పట్టినా చాలా స్థిరకరమైన ఐక్యత ఏర్పడుతుంది.
ఇప్పుడు అందుకే ప్రజా సంఘాల నుంచి ప్రజా పోరాటాల నుంచి ఐక్యత పెరగాలి. గతంలో ఈ డెమోక్రటిక్ పార్టీలు అంటే ప్రజాస్వామ్య పార్టీలు లేదా లౌకిక పార్టీలతోటి అలయన్స్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ పార్టీలు పెట్టుకున్న పార్టీలన్నీ అధికారంలోకి వచ్చినాయి. కాంగ్రెస్ కానీ అంతకుముందు జనతాదళ్ కానీ ఆ సందర్భంగా ఆ పార్టీలు లాభపడినట్లుగా వామపక్ష పార్టీలు లాభపడలేదు. ఇప్పుడు ఇంకా నష్టపోయినాయి కూడా ఈ అలయన్స్ల తర్వాత. దాదాపు ఒక 3-4 ఎలక్షన్స్ అలయన్స్ల తర్వాత 3-4 రాష్ట్రాల్లో ఉండి దేశంలో అధికారంలోకి వస్తుంది అనుకున్న తరుణంలో వామపక్షాల స్ట్రెంత్ అనేది కొంత తగ్గుతూ వచ్చింది. దీన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళతోటి ఒప్పందాలు పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొని దానివల్ల నష్టం పోయామనేది అది ఒక అంశమే, చాలా చిన్న అంశం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు తప్పితే మిగతా 3/4 మన భారతదేశంలో ఎక్కడ ఇలాంటి పొత్తులు లేవు. అక్కడ ఎందుకు పెరగలేదు? పొత్తుల వల్లే పెరగలేదంటే, పొత్తులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెరగలేదంటే దాన్ని ఆలోచించవచ్చు. కానీ పొత్తులు లేని చోట, ఈ విధమైన లౌకిక శక్తులు లేని చోట మూడు అంతులు మన దేశంలో అలాంటి శక్తులు లేరు. ఆ ప్రాంతాల్లో ఎందుకు పెరగలేదు? అదే ఇప్పుడు మేము పరిశీలిస్తున్న విషయం. ఎందుకు పెరగలేదంటే దానికి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సిపిఎం కానివ్వండి, సిపిఐ కానివ్వండి, మిగతా వామపక్షాలు కానివ్వండి, ఇప్పుడు ఆర్థిక రంగంలో పోరాటాలు చేసి మన ఆర్థిక హక్కుల్ని కాపాడుకోవాలంటే ఎర్ర జెండా అది భరోసా ఇచ్చేది ప్రజలకి. దాని వెనకే ఇప్పటికి కూడా అదే. ఆర్థిక దోపిడీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఎర్ర జెండాకి వెనక అందరూ రావడానికి సిద్ధపడి ఉంటారు. ఆ వ్యక్తులే ఎవరైతే లాఠీచార్జ్కి గురవుతారో, ఎవరైతే కొంతమంది జైలుకి వెళ్తారో, వాళ్ళే ఓటింగ్ వచ్చే సమయానికి వేరే రంగు జెండాలకి ఓటేయడం జరుగుతుంది. ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది? ఒకటే మనిషి పోరాటానికి ఎర్ర జెండా, ఓటేయడానికి వేరే చోటుకి వెళ్ళడం, అది ఎందుకు వస్తుంది? అది చాలా సీరియస్ ఇష్యూ, గమనించాల్సింది. ఒక కారణం, ముఖ్యమైన కారణం అది కూడా ఉంది. ఏ రకమైన విశ్వాసం మేమైతే సృష్టిస్తున్నామో ప్రజల్లో ఆర్థిక పోరాటాల మీద, ఆ రకమైన విశ్వాసం ఈ ఎర్ర జెండా ఇప్పటివరకు ఆ రకంగా సృష్టించలేకపోయింది సామాజిక దోపిడీ మీద. ఇప్పుడు మన కాస్ట్ మీదే కానివ్వండి, లేకపోతే జెండర్ ఇష్యూసే కానివ్వండి, వీటన్నిటి మీద ఇవాళ ఈ దోపిడీ పెరుగుతోంది. ఈ రకమైన ఆపరేషన్ ఈ సెక్షన్స్ మీద పెరుగుతోంది. వాటిని ఆ విధంగా తట్టుకుని ఏ విధంగా అయితే ఈ విశ్వాసం మేము సృష్టించగలిగాము ప్రజల్లో, అది సృష్టించలేదు ఇప్పుడు. అది ఒక లోపం. ఆ లోపాన్ని ఇవాళ పూర్తి చేయాల్సిన, చాలా తీవ్రంగా పూర్తి చేయాల్సిన ఇవాళ మా ముందర ఉన్న బాధ్యత. అదే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఈ సమస్యని మనం తట్టుకోవాలి, దాని గురించే చర్చలు ఇప్పుడు జరిగాయి. ఈసారి వర్గ దృక్పథం నుంచి సామాజిక దృక్పథానికి మారుతుందా? వర్గ దృక్పథం నుంచి సామాజిక దృక్పథానికి కాదు, వర్గ దృక్పథం సామాజిక దృక్పథం రెండు భాగాలు. మన దేశంలో వర్గ పోరాటం అంటే, వర్గ దోపిడీ అంటే దీనికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక రంగంలో, ఒకటి సామాజిక రంగంలో. ఉట్టి ఒక అంశాన్ని తీసుకుని పరిగెడదామని మనం ప్రయత్నిస్తే కుంటుతూనే ఉంటాం, ముందుకు వెళ్ళలేము. అందుకోసం ఈ 2 అంశాలని వీటిని కలుపుకుంటూ ఈ వర్గ పోరాటాన్ని రాబోయే రోజుల్లో బలపరచాలి. రోజు మోడీ విధానాలకు సంబంధించి సిపిఎం వైఖరి ఎలా ఉంది, ఇకపై ఎలా ఉండబోతుంది? చూడండి, మోదీ విధానాలు ఈ 6 నెలల్లో కొత్త ప్రభుత్వం కేవలం మతమే కాదు, ఇటువైపు ఉదారవాద విధానాలు, లిబరలైజేషన్ పాలసీస్ కానీ ఇవన్నీ చాలా స్పీడప్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి 6 నెలల్లో అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పటి వరకు ఆ ధోరణులు ఏవైతే కనిపిస్తున్నాయో, ఒకటి ఈ ఉదారవాద ఆర్థిక విధానాలు, అవి ఇంకా చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి. గతంలో బీజేపీ వేటినైతే వ్యతిరేకించిందో మాతోటి కలిసి, అందుకోసం నేను పార్లమెంట్లో అంటూ ఉంటాను, బీజేపీ కాంగ్రెస్ ఇటుపక్క నుంచి అటుపక్క మారుతూ ఉంటుంది, మేము మాత్రం మధ్యలో ఎక్కడున్నాం అక్కడే ఉండి మేము వ్యతిరేకిస్తాం ఈ విధానాలని. ఏ విధానాలు అయితే బీజేపీ వ్యతిరేకించిందో గతంలో, వాటిని ఇప్పుడు ఆర్డినెన్సెస్ ద్వారా తీసుకొస్తాం. ఇవాళ చూసే పరిస్థితి ఏంటి? దేశంలో ఒక కొత్త రకమైన త్రిమూర్తులు ఏర్పడుతున్నాయి. త్రిమూర్తులు అంటే దేవాలయంలో విగ్రహాలే కాదు, ఇవాళ మన దేశ ప్రజలకి ఒకవైపు నుంచి ఈ ఆర్థిక విధానాలు, ఇది విదేశీ పెట్టుబడికి ఇంకా చాలా సౌకర్యాలు ఇవ్వడానికి పూనుకున్నారు. మొదటిసారి అమెరికా రాష్ట్రపతి మన దేశం రిపబ్లిక్ డేకి ఆహ్వానించారు, వస్తున్నాడు.
ఎప్పుడూ జరగలేదు ఈ 6 దశాబ్దాలుగా. ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏం సిగ్నల్ ఇస్తున్నాం మనం ప్రపంచానికి? మేము అమెరికాతో కలిసి వాళ్ళ జూనియర్ పార్ట్నర్ కింద మా స్థాయి ఉంది అని మనం సిగ్నల్ ప్రపంచానికి ఇస్తుంది ఈ మోదీ ప్రభుత్వం. దీనివల్ల జరిగేదేంటి? ఆర్థిక దోపిడీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది మన మీద. రెండో వైపు నుంచి ఈ మతోదత్త రాజకీయాలు, మతోన్మాద ఘర్షణలు, అన్ని రకమైన క్లెయిమ్స్ ఇవాళ ఆర్ఎస్ఎస్ నాయకులు, మోదీ గారే స్వయంగా ఆయన కూడా ఆయన సంభాషణలో అనేక విషయాలను ఎత్తాడు. అంటే ఈ రకంగా మన దేశం యొక్క చరిత్రని మార్చాలి. మన దేశంలో ఇప్పటివరకు ఉన్న డెవలప్మెంటు అవన్నీ హిందువుల వల్లే జరిగాయి. మన దేశంలో మిగతా మతాలకి అనుకూలంగా ఉన్నవారు, వాళ్ళతో పాటు ఉన్నవారు, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వము, ఆ హిందూ రాష్ట్ర వైపుకే వెళ్తామని అది చాలా తీవ్రంగా అది పెరుగుతుంది. మూడో వైపు నుంచి మళ్ళీ ఇంకొక రకమైన నిరంకుశవాదం అది కనిపిస్తుంది ఈ ఆర్డినెన్సెస్ రాజుతోటి. అది ఇవాళ ఉన్న త్రిమూర్తి. ఇవి ఇవాళ మోదీ గారు చూపిస్తున్న ధోరణులు. అది ఏ విధంగా అవి డెవలప్ అవుతాయి, ఏ విధంగా అవి ఇంకా ప్రజల మీద భారాలు పెంచుతాయి, ప్రజల మీద దోపిడీ పెరుగుతుందో దాన్ని తట్టుకోవడమే అది ముఖ్యమైన ఛాలెంజ్ ఇవాళ. సో ఈ 3 అంశాల మీద ప్రజాస్వామ్యాన్ని బలపరచడం, మన దేశం యొక్క ఐక్యతని, సమైక్యతని బలపరచడం, సెక్యులరిజంని, మూడో వైపు నుంచి ప్రజల మీద ఆర్థిక దాడులు ఏవైతే పెరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలని బలపరచడం, ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒబామా మన దేశానికి వస్తా ఒక బిజినెస్ టీమ్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పి మీడియాలో వస్తుంది. దాన్ని ఒబామా గారు మన దేశానికి రావడమే ఒక బిజినెస్. ఆ బిజినెస్ వల్లే ఆయన వస్తున్నాడు. బిజినెస్ టీంని తీసుకురావడం అందుకోసం స్వభావమే. అదే మేము గుర్తించే ప్రమాదం. అదే దేశ ప్రజలందరూ గుర్తించాల్సింది. ఇదేదో ఒక మైత్రీయం మిత్రత కాదు అమెరికాతోటి. ఇవాళ మన దేశం యొక్క సొమ్ముని వాడుకుని, మన దేశం యొక్క రిసోర్సెస్ని వాడుకుని వాళ్ళు అమెరికా యొక్క బహురాష్ట్ర కంపెనీలు ఏ విధంగా లాభాలు పెంచుకోగలరు. ప్రపంచంలో ఇవాళ పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. ఇది 6వ ఏడు, 2008లో మొదలైంది సంక్షోభం. ఇది 6వ ఏడు. ఇప్పటివరకు ఆ సంక్షోభం పరిష్కారం కాలేదు, రాబోయే 2-3 ఏళ్లలో కూడా జరగదు అని విశ్లేషణ IMF, వరల్డ్ బ్యాంకు వాళ్ళే ఇస్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళకి కావాల్సింది కొత్త మార్కెట్స్, కొత్త రిసోర్సెస్ ఏవైతే వాళ్ళు వాళ్ళ పెత్తనాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోగలరు. దాన్ని తట్టుకోవడం కాకుండా ఇవాళ ఈ మోదీ ప్రభుత్వం దానికి లొంగి వాళ్ళని ఆహ్వానిస్తుంది. అది ప్రమాదం మన దేశంలో, ప్రజలకున్న ముఖ్యమైన ప్రమాదం. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీజేపీ దూసుకుపోతుంది అనేది మీడియాలో వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవన్నీ ఐక్యమయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా CPM ఎలా సస్టైన్ అవుతుంది? చూడమ్మా, మీడియాని కానీ చూస్తే ప్రతిపక్షాలు ఎవరూ లేరు దేశంలో. 69% మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓట్ చేసిన అంశాన్ని మీడియా ఎప్పుడూ ఎత్తుకోదు. ఇవాళ ఉన్న పరిస్థితులు అవి. మీడియా కూడా ఒక కార్పొరేట్ మీడియా కింద తయారైంది, అందరికీ తెలిసిందే. వాళ్ళు కూడా వాళ్ళ కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇవాళ మీడియా ఏదో కరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది అనుకునేది అది కూడా తప్పు. రెండోది, మీడియా రిపోర్ట్ చేస్తుంది బీజేపీ వైపుకి ప్రజలు వెస్ట్ బెంగాల్లో మల్లుతున్నారని. కానీ వాస్తవం ఏంటి? బెంగాల్లో బీజేపీకి, RSSకి ఈ ఎన్ని సంవత్సరాల్లో కూడా దాదాపు 12% ఓటు వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. రైట్ వింగ్స్, ఆ రైట్ వింగ్ ఓటు ఎప్పుడూ ఉంది బెంగాల్లో. ఇప్పుడు మోదీ గారు కేంద్ర ప్రభుత్వంకి వచ్చాడు. ఇప్పుడు ఈ నిరంకుశం ఏదైతే తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ప్రభుత్వం, అది వాళ్ళ వైపు ఆ దాడులు ఏవైతే ప్రజల మీద జరుగుతున్నాయో వాళ్ళ నుంచి తట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మోదీ గవర్నమెంట్, అటువైపుకి మళ్ళాలని, అటువైపుకి అనగడం అది స్వభావం కొంతమంది ప్రజల్లో జరుగుతుంది. కానీ అక్కడ భూమి మీద జరుగుతున్న ఇప్పుడు పోరాటాలు వాటిని కానీ చూస్తే చాలా పెద్ద ఎత్తున వామపక్షాలు వాళ్ళ పొజిషన్ని రీగైన్ చేసుకోగలిగారు. ఇప్పుడు ఈ పెద్ద అక్కడ ర్యాలీస్ జరుగుతున్నాయి. వాటిలో ప్రజలు ఏ రకంగా వాళ్ళ ఆకర్షమై వామపక్షాల వైపుకి వస్తున్నారో
పోయిన మార్పు ప్రజల్లోనే ఇది ఈ 3 సంవత్సరాలు తృణమూల్ కాంగ్రెస్ పరిపాలన చూసి ఆ రకమైన మార్పు జరుగుతుంది. ఈరోజు భూమి గురించి మీరు చెప్పారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ వచ్చినప్పుడు ఒక ప్రధాన వామపక్ష పార్టీగా సిపిఎం నుంచి రావాల్సినంత నిరసన రాలేదు. దాన్ని ఖండించడం మేము అలాంటిది వస్తోంది ఆర్డినెన్స్ అని ఒకసారి అది ప్రజలకి వార్నింగ్ ఇచ్చింది మేము. వచ్చిన తర్వాత ఖండించడం మేము. ఇప్పుడు పార్లమెంట్లో అది తీసుకురావాలి కదా ఆర్డినెన్స్ని ఆమోదించడానికి. అది మేము వ్యతిరేకిస్తాం రాజ్యసభలో. అదే అన్నాం, రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు బీజేపీకి. అలాంటి పరిస్థితుల్లో మిగతా పార్టీలు ఏం చేస్తారో దాని గురించి మేమేం చెప్పలేము. మేము మాత్రం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఒక దాదాపు 6-8 ఏళ్ల కృషి జరిగింది. కృషే కాదు, ఘర్షణలు, పోరాటాలు పార్లమెంట్లో ఏ రకమైన చట్టం తీసుకురావాలని. దాంట్లో చాలా చాలా పెద్ద గెయిన్స్ చేసాము. మొదటిసారి మన దేశంలో మొదటిసారి ల్యాండ్ ఎక్విజిషన్లో ఆ ల్యాండ్ ఓనర్స్కే కాదు కాంపెన్సేషను, ఆ ల్యాండ్ మీద ఎవరిదైతే బ్రతుకుతీరు ఉందో సోషల్ ఇంపాక్ట్ గ్రూపే కాదు, ఇప్పుడు మన వ్యవసాయ కార్మికులు వాళ్ళ గురించి ఎప్పుడూ చట్టంలో ఏవీ అధికారాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ యజమానులు కాదు భూమికి. కానీ మొదటిసారిగా ఇది తీసుకొచ్చింది ఎవరైతే వాళ్ళ బ్రతుకుతీరు ఈ భూమి మీద ఉందో ఆధారపడి ఉందో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ చట్టం 6-8 ఏళ్ళు, దాదాపు 8 ఏళ్ళు దీని గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసి పార్లమెంట్లో సాధించగలిగాం. ఇప్పుడు దాన్ని రద్దు చేయడానికి వీళ్ళందరూ పూనుకుంటున్నారు. ఆ సమయంలో పార్లమెంట్లో యునానిమస్గా పాస్ అయింది, బీజేపీ సమర్థించింది. ఇవాళ దాన్ని రద్దు చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తాం, ప్రజా పోరాటాల ద్వారా వ్యతిరేకిస్తాం, పార్లమెంట్లో వ్యతిరేకిస్తాం. రెండోది, ఇవాళ మన ఆంధ్ర ప్రాంతంలో చూడండి, అక్కడ ముఖ్యమంత్రి గారు ఆ చట్టాన్ని మేము రాజధాని కోసం భూమి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే జరుగుతుందో అది ఈ చట్టం ప్రకారం జరగదు, ఒక ల్యాండ్ పూల్ సిస్టమ్ అని ఏదో కొత్తది అనౌన్స్ చేశారు. ఇవాళ దేశంలో ఉన్న చట్టం ఇప్పుడు ఉన్నది, దానికి వ్యతిరేకంగా ఇంకా వేరే విధానం ఏది దేశంలో లాకి ప్రకారం అది కుదరదు. కానీ దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ ల్యాండ్ని ఎక్వైర్ చేస్తామని ఆ ప్రకటనలు బహిరంగంగా చెప్పారు. అంటే దీని వెనక ఎందువల్ల వచ్చాయి ఈ ప్రకటనలు అంటే ఈ మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మారుస్తుంది, ఆ మార్పులు తీసుకొస్తుంది. అదే ఆర్డినెన్స్లో తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఇంత పెద్ద పోరాటాలు జరిగిన తర్వాత మన దేశంలో వ్యవసాయకులకి లేకపోతే రైతు కూలీలకి వాళ్ళకి ఈ అధికారాలు ఏవైతే దక్కాయో వాటిని కూడా రద్దు చేస్తుంది. అది మేము స్వీకరించాం. దాని వ్యతిరేకంగా పోరాటాలు పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే గతంలో అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ అనే ఒక అస్తిత్వం వెనకే కమ్యూనిస్ట్ పార్టీల పోరాటం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీల చరిత్ర ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం కావాలి అని ప్రజలు పోరాడుతున్నప్పుడు సిపిఎంగా ఒక ప్రధాన వామపక్షంగా దూరంగా ఉన్నాం. అంటే తెలంగాణని వ్యతిరేకిస్తా అగ్రెసివ్గా మాట్లాడలేదు, అనుకూలంగా అసలు స్టాండే తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పార్టీని ఎలా స్ట్రెంథన్ చేయగలుగుతారు? పార్టీ స్ట్రెంథన్ అవుతుంది, మీకు అందరికీ కనిపిస్తుంది. చూడండి, పార్టీ ప్రజల్లో స్ట్రెంథన్ అయ్యేది ప్రజా సమస్యల మీద ఉద్యమాలు పెరుగుతున్నాయా లేదా అనేది. తెలంగాణ ప్రాంతంలో గతంలో ఈ ఎర్రజెండా వైభవం ఏదైతే ఉందో ఆ విధంగా ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలు కూడా ఆ రకంగానే స్పందిస్తున్నారు. సో మేము తీసుకున్న వైఖరి అది మా ఒక సిద్ధాంత రచగా తీసుకున్నాం. తెలంగాణకే కాదు, అన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా తీసుకున్నాం. అన్ని ప్రాంతాల్లో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అవి ఎప్పుడైతే ఆ చట్టం వచ్చిందో పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించాము. మేము చెప్పింది ఏంటి, మా సిద్ధాంతం దాని ప్రకారం అనేది ఏంటి విషయం, భాషకు ఆధారంగా ప్రాంతాలని ఒకసారి ఏర్పడించాక దాన్ని మార్చొద్దు. కానీ భావాలు ఏమున్నా ఉన్నాయో ఆ వెనకబడిన భావాలు దానికి వ్యతిరేకంగా పోరాటం అనే భావాన్ని ఎప్పుడు మేము సమర్థించాము. అంటే సిద్ధాంత రచగా మేము తీసుకున్న ఒక వైఖరి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు స్పందిస్తున్నారు, ఈ పోరాటాలు పెరుగుతున్నాయి తెలంగాణలో. రాబోయే రోజుల్లో వామపక్ష ఐక్యత ఇంకా బలపడుతుంది. దానికి ఆధారంగా మళ్ళీ ఆ రకమైన కమ్యూనిస్ట్ వైభవం తిరిగి వస్తుంది తెలంగాణలో అని మా నమ్మకం.
రేపు రానున్న ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో జాతీయ కార్యదర్శి మారతారు అని అనేది ఒక మెసేజ్ వచ్చింది. అది దాని గురించి అంతా మీరు స్పెక్యులేట్ చేస్తున్నారు తప్పితే మా పార్టీ కాంగ్రెస్లో కొత్త కేంద్ర కమిటీ ఎన్నికవుతుంది. ఆ కేంద్ర కమిటీ కొత్త ఏదైతే ఎన్నికైందో వాళ్ళు ఎన్నుకుంటారు కొత్త కార్యదర్శి ఎవరు, కొత్త పాలిట్ బ్యూరో ఎవరు అనేది. అందుకోసం ఈ కేంద్ర కమిటీకి ఏమీ సంబంధం లేదు ఆ నిర్ణయాల గురించి. ఆ నిర్ణయాలు కొత్త కేంద్ర కమిటీయే తీసుకుంటుంది. అది మా మహాసభల్లోనే ఆ కొత్త కేంద్ర కమిటీ ఎన్నికబడుతుంది. మొత్తం మీద దేశంలో ఇప్పుడు మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు కానీ కొత్త తీర్మానాలు వీటన్నిటిని తీసుకుంటే దేశంలో వామపక్షాల అధికారంలోకి ఎప్పుడు రాగలవని ఆశిస్తున్నారు? ఎందుకంటే 2 సీట్లు ఉండే బీజేపీ ఈరోజు బలమైన ఒక అధికార పక్షంగా మన దేశంలో ఉంది. అలాంటి హోప్ లెఫ్ట్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? 2 సీట్లు ఉన్న బీజేపీ అనడం కూడా తప్పే. 2 సీట్ల కంటే ముందర ఉమ్మడి జనతా పార్టీలో ఆ రోజుల్లో జనసంఘ్ ఏదైతే ఇవాళ బీజేపీ వాళ్ళకి దాదాపు 100 సీట్లు ఉండేవి. ఆ 100 నుంచి పడ్డారు 2కి. పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరిగారు. సో అందుకోసం ఈ ఎన్నికల్లో ఈ రకమైన ప్రభావాలు జరుగుతాయి. ఎప్పుడప్పుడు ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. కానీ వామపక్షాలకు ఉన్న రికార్డింగ్ ఎవరికి లేదు, ఇంకెవరికి దక్కదు కూడా. 7 సార్లు వరుసగా ఎన్నికల్లో గెలిచి బెంగాల్లో ప్రభుత్వం ఏర్పడించడం, ఆ రికార్డింగ్ ఎవరు దాని దగ్గర కూడా రావడం కష్టం. అందుకోసం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ మెజారిటీ వాళ్ళకి వచ్చింది అధికారంలోకి ఎప్పుడు వస్తూ ఉంటే ప్రజలకి అనుకూలమైన విధానాల్ని అనుసరించే ప్రభావం కమ్యూనిస్టుకు ఉంటే తప్పితే అధికారంలోకి కమ్యూనిస్టులు రారు, బయట రాకూడదు. ఎందువల్ల అధికారానికి వచ్చిన తర్వాత ఏ కుటుంబం ఆధారంగానే అధికారానికి వచ్చామో దాంట్లో ఆ విధానాల్ని అనుసరించే ఆ తాకత్తు లేకపోతే మనం ఏవే వాగ్దానాలు అయితే ప్రజలకు చేసామో అది మనం కొనసాగించలేము. దేనికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నామో ఆ రకమైన విధానాలు వచ్చే అవకాశం ఉంది. 2 వైపుల నుంచి ప్రజలకి ద్రోహం చేసినట్టే ఉంటుంది. అందుకోసం అధికారానికి తప్పకుండా వస్తాం, అందుకోసం రాజకీయాల్లో ఉన్నాం. కానీ ఆ అధికారానికి వచ్చేది ఆ బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం విధానాల్ని నిర్ణయంగా తీసుకోవడంలో మన ప్రముఖ పాత్ర వహించగలము. ఓకే, థ్యాంక్ యూ సార్. జాతీయ మహాసభల తర్వాత దేశవ్యాప్తంగా వామపక్షాలు స్వతంత్ర శక్తిగా ఎదగడానికే ప్రయత్నిస్తాయని, స్వతంత్ర శక్తిగానే పోరాడతాయని అంటున్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం యేచూరి. మతోన్మాదంతో పాటు కాంగ్రెస్ అవలంబించిన ఉదారవాద విధానాలనే మోడీ అవలంబిస్తున్నారని, ఇక రిపబ్లిక్ డేకి ఒబామా రావడమే ఓ బిజినెస్ అని ఆయన అంటున్నారు. వీటన్నిటితో పాటు మోడీ అవలంబిస్తున్న ఆర్డినెన్స్ల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, మరోవైపు వామపక్ష పునరేకీకరణ దిశగా కింది స్థాయి నుంచే పోరాటాలు చేస్తాము, క్యాడర్ కలిసి పనిచేస్తుందని అంటున్నారు సీతారాం యేచూరి. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. మరికొద్ది సేపట్లో న్యూస్ రన్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు us. గుడివాడ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. నామినేటెడ్ పదవులు తమకే కావాలంటూ గుడివాడ రూరల్ నందిగామ టీడీపీ కార్యకర్తల మధ్య